హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 4th వీక్ థర్స్డే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ చెప్పుకోవాలంటే బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఒక పిల్లి బిత్తిరి టాస్క్, బరువు తగ్గించుకో క్యాప్టెన్సీ టాస్క్కి ఎలిజిబుల్ అవుతావు అని పెట్టినటువంటి ఒక టాస్క్ విన్న వెంటనే నాకైతే వచ్చినటువంటి ఒపీనియన్ ఏమంటే ఇది ఒక కామెడీ టాస్క్. చాలా వరకు అంత కమిట్మెంట్ సీరియస్నెస్ హౌస్ మేట్స్ చూపించకపోవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఈ టాస్క్ మొత్తం కామెడీ పీస్ అవుతుంది, తుస్సుమంటుంది అని నాకు వచ్చినటువంటి ఒపీనియన్ బిగినింగ్లో. కానీ ఆ టాస్క్ను సీరియస్గా తీసుకునేటువంటి విధానం, ఎస్పెషల్లీ శ్రీరామచంద్ర, మానస్, సన్నీ, హమీద నలుగురు కూడా చాలా వరకు సీరియస్గా తీసుకున్నారు. టాస్క్కు జీవం పోశారు అని కూడా క్లియర్గా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ శ్రీరామచంద్ర, మానస్, సన్నీ టాస్క్లో ఫుడ్ను అవాయిడ్ చేస్తూ 2 days 48 hours ఏమీ తినకుండా వాటర్ కొంచెం కొంచెం తాగుతూ బరువును తగ్గించుకోవాలనేటువంటి ఒక కమిట్మెంట్ సీరియస్నెస్ చూపించడం అనేది ఐ గాట్ ఏ ఫుల్ రెస్పెక్ట్ ఆన్ ద టాస్క్. మొదటగా కామెడీగా అనిపించినటువంటి టాస్క్ను నాకు సీరియస్నెస్, రెస్పెక్ట్ పెంచారు ఈ ముగ్గురు మొనగాళ్ళు, శ్రీరామచంద్ర, మానస్, సన్నీ. చాలా వరకు కాంట్రిబ్యూషన్ 100% ఎఫర్ట్ పెట్టి టాస్క్కు జీవం పోసారని కూడా క్లియర్గా చెప్పొచ్చు. ఇకపోతే కనుక క్యాప్టెన్సీ టాస్క్లో కూడా ఈ ముగ్గురు జోడీలకు సంబంధించి వాళ్ళు వేసినటువంటి ఎత్తుకు పై ఎత్తులు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మంచి మైండ్ గేమ్ ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఆ ఎత్తుకు పై ఎత్తుల్లో శ్రీరామచంద్రది పై చెయ్యి అయింది, హౌస్కి క్యాప్టెన్ అయ్యాడు. సో వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. ఇకపోతే కనుక ఇదే టాస్క్లో సంబంధించి హౌస్ మేట్స్ సహకారంతో క్యాప్టెన్ను సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో పెట్టడం జరిగింది. ఈ టాస్క్లో భాగంగా కత్తులతో పొడ్చాలన్నమాట, ఎవరికైతే సపోర్ట్ ఉండదో వాళ్ళను. దాంట్లో చూస్తే సన్నీకి కంప్లీట్గా అగైనెస్ట్ అయింది హౌస్. 1 షాట్లో చెప్పాలంటే కార్నర్ చేశారు. సో ఇక్కడ సన్నీ పరపతి మొత్తము డ్యామేజ్ అయిపోయింది హౌస్లో, కానీ పబ్లిక్లో మాత్రము సింపతి వర్కౌట్ అయిందనమాట. సో ఇది హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్. ఇకపోతే కనుక అనదర్ ఇష్యూ ఏమంటే, అనదర్ హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ పాయింట్ చెప్పుకోవాలంటే 4 million సబ్స్క్రైబర్స్తో ఉన్నటువంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ షణ్ముఖ్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అందరి ఎక్స్పెక్టేషన్స్ ఏమంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు, దాంతో వార్ 1 side అయిపోతుంది, విన్నర్ అయ్యేదానికి చాలా ఆరాంగా ఇట్స్ ఎ కేక్ వాక్, ఈజీగా వెళ్ళిపోయేసి విన్నర్ అవుతాడు అని అనుకున్నటువంటి సిచ్యువేషన్ని ఉల్టా చేస్తూ షణ్ముఖ్ డే బై డే తన గ్రాఫ్ డ్యామేజ్ చేసుకుంటున్నాడు. షణ్ముఖ్, సిరి ఇద్దరి బిహేవియర్, గ్రూప్ గేమ్ ఆడడం అనేది చాలా వరకు నెగిటివిటీ క్రియేట్ అయింది. ఈరోజు ఎపిసోడ్లో ఇద్దరు కూడా సన్నీని టార్గెట్ చేసిన విధానం మాత్రము డిజాస్టర్. ఇది వాళ్ళకు చాలా వరకు నెగిటివిటీ క్రియేట్ అవుతుంది అవుట్ సైడ్. ఈరోజు ఎపిసోడ్లో ఇవి హైలైట్స్గా చెప్పుకోవచ్చు. డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మొదటగా చూస్తే కనుక శ్వేత పవర్ బజర్ రూమ్ దగ్గర పవర్ బజర్ అనేది మొదటగా కొట్టడము, శ్వేత యానీ మాస్టర్ లోపలికి వెళ్ళటము, టాస్క్ ఇంతవరకు ఆపర్చునిటీ రాలేదు, ఒకే ఒక జోడీ టాస్క్ పర్ఫామ్ చేయలేదు అని చెప్పి సిరిని, షణ్ముఖ్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి డెసిషన్ అనిపించింది నాకు. తర్వాత టాస్క్ చూస్తే కనుక చిక్కుముళ్ళు అన్నీ కూడా ఇప్పుకొని థ్రెడ్ను ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కు టై చేయాల్సి వస్తుంది. ఈ టాస్క్లో మాత్రము శ్వేత, యానీ మాస్టర్ స్ట్రాటజీ మాత్రం బాగుంది. వాళ్ళు ఈ టాస్క్ను సక్సెస్ చేసి టాస్క్లో విన్నర్ కావడం జరిగిందనమాట. ఇక్కడ సంచాలకురాలుగా కాజల్ ఉండడము, సన్నీ రైస్ చేసినటువంటి ఒక చిన్న కన్సర్న్ ఏమంటే చిక్కుముళ్ళు అన్నీ కూడా ఇప్పాలి అని పదే శ్వేతకు, యానీ మాస్టర్కు మాత్రమే చెప్తున్నావు, ఇటుపక్క వేరే టీంకు చెప్పడం లేదు, పార్షియాలిటీ చేస్తున్నావు, ఫేవరెటిజం చేస్తున్నావు అనే మాటలు రైస్ చేశాడు. అది చాలా వరకు డిసడ్వాంటేజ్ అయింది సన్నీకి. సో నాగార్జున గారు వీకెండ్ సన్నీకి పదే ఇచ్చినటువంటి సలహాలు ఏమంటే ఇవే, తనకు సంబంధం లేని ఇష్యూస్ కావచ్చు, తొందరగా మాట్లాడడం కావచ్చు, ఇలాంటివే తనకి డిసడ్వాంటేజ్ అవుతున్నాయి. టాస్క్ విషయంలో 100% ఎఫర్ట్ ఉంది, ఫిజికల్ టాస్క్ విషయంలో కావచ్చు, జెన్యున్గా గేమ్ ఆడటంలో కావచ్చు. ఇలాంటి చిన్న నోటిదులు అనేది హౌస్ మేట్స్ మధ్య దూరం పెంచుకుంటున్నాడు సన్నీ. ఇది ఖచ్చితంగా సన్నీ మార్చుకోవాలి. వీకెండ్ నాగార్జున గారు పదే చాలాసార్లు చెప్పడం జరిగిందనమాట.
సో సన్నీ ఎంత క్విక్గా దాన్ని మార్చుకుంటే అంత క్విక్గా గేమ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అనేది నా ఒపీనియన్. ఇకపోతే కనుక టాస్క్లో భాగంగా అందరి టాస్క్లో టైం అయిపోయింది. బిగ్ బాస్ ఫైనల్ అనౌన్స్మెంట్ ఏమంటే వెయిటేజ్ మెజర్మెంట్స్ అనేది తీసుకోండి, ఎవరు టాప్ 3లో ఉన్నారు అనేది తీసుకోమని జరిగిందనమాట. సో దాని ప్రకారం చూస్తే కనుక టాప్ 3లో జోడీలు ముగ్గురు శ్రీరామచంద్ర, హమీద, మానస్, సన్నీ, తర్వాత వచ్చేసి శ్వేత, యానీ మాస్టర్. ముగ్గురు కూడా ఇతరులతో కంపేర్ చేస్తే వీళ్ళ వెయిట్స్ అనేది చాలా తక్కువగా తగ్గిపోయాయి. టాస్కులు గెలవడం కూడా ఒక అడ్వాంటేజ్. చూస్తుంటే కనుక ముగ్గురు కూడా క్యాప్టెన్సీ టాస్క్ ఎలిజిబుల్ జరిగింది. ఇక్కడే బిగ్ బాస్ పెట్టినటువంటి ఒక ట్విస్ట్ అదేమన్నా అంటే కనుక ముగ్గురు జోడీల్లోంచి ఒకరిని మీరే మాట్లాడుకొని క్యాప్టెన్సీ టాస్క్కి ఎలిజిబుల్ కావడం. సో ఇక్కడ పెట్టాడనమాట పిడి. ఇక్కడ మొదలైన తర్వాత మానస్, సన్నీ ఇద్దరు కూడా డిస్కషన్ కూర్చోవడము. వాళ్ళ డిస్కషన్లో పాయింట్ ఏమంటే నేను శ్రీరామచంద్ర ఉంటే కనుక నేను ఉంటాను ఖచ్చితంగా టాస్క్లో అనేది మానస్ పాయింట్. ఆల్రెడీ ఫస్ట్ వీక్లో క్యాప్టెన్సీ టాస్క్ ఒక అటెంప్ట్ నువ్వు చేశావు, నాకు కొద్దిగా ఆపర్చునిటీ ఇవ్వు అనేది సన్నీ పాయింట్. సో ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చారు. మానస్ కనుక శ్రీరామచంద్ర కనుక క్యాప్టెన్సీ టాస్క్లో ఉంటే నేను ఉంటాను అనేది మానస్ కమిట్మెంట్. సో దానికి వాళ్ళ అగ్రిమెంట్ అనేది కరెక్ట్గా ఉంది. ఇటుపక్క చూస్తే యానీ మాస్టరు, తర్వాత వచ్చేసి శ్వేత ఇద్దరు కూడా చాలా సింపుల్ సొల్యూషన్ తీసుకున్నారు. ఒక పిల్లోని రొటేట్ చేస్తే ఎటుపక్క వాళ్ళకు సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ పడితే వాళ్ళకు ఆపర్చునిటీ. దాంట్లో శ్వేతకు ఫేవర్ అయింది. శ్వేత వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్ ఎలిజిబుల్ చేసుకున్నారు. ఇకపోతే కనుక శ్రీరామచంద్ర, హమీద చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వీళ్ళ ఎత్తుకు పై ఎత్తులు. ఒక సైడ్ ఏమో శ్రీరామచంద్ర చెప్పిన పాయింట్ ఏమంటే నేను క్యాప్టెన్సీ టాస్క్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, ఇమ్యూనిటీ నాకు చాలా అవసరం, ఎందుకంటే అందరూ నన్ను సిల్లీ విషయాలకు ఇష్యూ లేకపోయినా కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇమ్యూనిటీ నాకు కావాలి అని రేస్ చేసిన పాయింట్ ఎక్సలెంట్గా అనిపించింది. ఎందుకంటే అవుట్ సైడ్ అతనికి ఎంత సపోర్ట్ ఉన్నా కూడా హౌస్ లోపల గేమ్ ఆడాలి, తనను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏది వర్కౌట్ కాకపోతే ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది. అది ఆడియన్స్కి ఇచ్చేటువంటి రెస్పెక్ట్. గేమ్ ఆట ఆడితేనే ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవుతుంది, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సో దానికి శ్రీరామచంద్ర చూపించేటువంటి కమిట్మెంట్ మాత్రము సింప్లీ సూపర్. అది ఆడియన్స్కి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అని నాకైతే కనబడింది. ఆ విషయంలో మాత్రం శ్రీరామచంద్ర ఇట్స్ ఎ జెన్యూన్ అనిపించింది. టాస్క్ విషయంలో సీరియస్గా ఉన్నాడు, ఇమ్యూనిటీ కావాలనే విషయాన్ని జోడీ పార్ట్నర్కి క్లియర్గా చెప్పాడు. తర్వాత పార్ట్నర్కి కూడా లాజిక్స్ చెప్పడం జరిగింది. ఇన్ కేస్ హమీద నువ్వు వచ్చావంటే ఆ పక్క టీంలోంచి సన్నీ రావడం జరుగుతుంది, సన్నీని క్యాప్టెన్సీ టాస్క్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయడం అనేది రియల్లీ మైండ్ గేమ్లో స్ట్రాంగ్ పాయింట్. క్యాలిక్యులేషన్స్ అనేవి శ్రీరామచంద్రవి అలా స్ట్రాంగ్గా ఉంటాయి, మ్యాచింగ్గా ఉంటాయి అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ పక్క టీంలో సన్నీనే క్యాప్టెన్సీ టాస్క్ వస్తాడని మాత్రం క్లియర్గా చెప్పడం జరిగింది. అదే జరిగింది ఫైనల్గా. సో సన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా హౌస్ మేట్స్ సన్నీకి సపోర్ట్ ఇవ్వరు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత నువ్వు శ్వేత ఇద్దరు ఉంటారు కాబట్టి ఆఫ్ కోర్స్ శ్వేత కొద్దిగా ర్యాపో బిల్డ్ చేసింది హౌస్ మేట్స్తో, డెఫినెట్గా శ్వేతనే క్యాప్టెన్ అవుతుంది అనే ఒక లాజిక్ తీయడం అనేది సింప్లీ సూపర్. దాంతో ఈవెన్ హమీద కూడా కన్విన్స్ అయింది. దానికి తోడు శ్రీరామచంద్ర మీద ఉన్నటువంటి తనకు పాజిటివ్ ఒపీనియన్, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తను చెప్పడం ఏమంటే ఫైనల్గా ఒక డెసిషన్ చెప్పు, నువ్వు కావాలనుకుంటే కనుక ఐఎమ్ ఓకే అని చెప్పడం. శ్రీరామచంద్ర యాక్సెప్ట్ చేయడం జరిగింది. తర్వాత బీయింగ్ ఏ జోడీ పార్ట్నర్, నేను క్యాప్టెన్ అయితే కనుక నీకు రేషన్ మేనేజర్గా ఇస్తాను, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కదా అని. ఎస్, తను ఇంట్రెస్టెడ్ చెప్పడం జరిగింది. ఇదే పాయింట్లో కూడా అనదర్ ఆప్షన్ ఇచ్చాడనమాట. ఇన్ కేస్ నువ్వు క్యాప్టెన్సీ టాస్క్కి వెళ్తే రేషన్ మేనేజర్ అయితే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఆ విషయాన్ని కూడా క్లియర్ చేయడం జరిగిందనమాట. సో ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్. వీళ్ళు ఇలా మాట్లాడుతుండగా బ్యాక్ టు బ్యాక్ బిగ్ బాస్ వాళ్ళు మనకు మానస్ సన్నీ కాన్వర్జేషన్ చూపిస్తున్నారు. మానస్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయంటే పక్కా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. సో అటుపక్క మానస్ చెప్పడం ఏమంటే హమీద కాంప్రమైజ్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ 2 times చేసింది, 3rd time కూడా నేను క్యాప్టెన్సీ చేయాలంటుంది, చూడాలి ఇంకా శ్రీరామచంద్ర ఎలా కన్విన్స్ చేస్తాడో అనేది ఎక్సలెంట్గా అనిపించింది. శ్రీరామచంద్ర పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్లియర్గా ఒక పాయింట్ చెప్పాడు. 2nd వీక్లో క్యాప్టెన్సీ టాస్క్ అనేది సాక్రిఫైస్ చేశాడు, ఈసారి నాకు క్యాప్టెన్సీ టాస్క్ కావాలి అని చెప్పి పాయింట్ రైస్ చేస్తాడని చెప్పడం. అదేవిధంగా శ్రీరామచంద్ర కూడా మూవ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఎత్తుకుపోయెత్తుల్లో వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉందంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మూవ్ చేస్తారు అనేది ఈజీగా క్యాచ్ చేస్తున్నారు. అంత ఫాస్ట్గా, అంత ఎనర్జెటిక్గా ఉండడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది.
తర్వాత శ్రీరామచంద్ర వేసినటువంటి ప్లాన్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సెలెక్ట్ చేసుకునేటువంటి అంశాన్ని బయట ఎక్కడ లీక్ చేయొద్దు. బిగ్ బాస్ అడిగినప్పుడు మాత్రమే డైరెక్ట్ అక్కడ స్పాట్లో చెప్తాము, మధ్యలో ఎవరికి చెప్పొద్దు, మన తరపున ఎవరు వెళ్తున్నారు క్యాప్టెన్సీ టాస్క్ అని చెప్పడం. ఇది హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్. నాకైతే అరే వా వాట్ ఏ బ్రెయిన్ అనిపించింది. ఎందుకంటే ఏమొక్కరో హింట్ సన్నీకి కానీ మానస్ కానీ హమీద చెప్పినా కూడా గేమ్ ప్లాన్ చేంజ్ అయిపోతుంది. మానస్ సీన్లోకి రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మానస్, శ్రీరామచంద్ర, శ్వేత ముగ్గురు కనుక క్యాప్టెన్సీ టాస్క్లో నిలబడితే అన్డౌటెడ్గా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు మానస్ క్యాప్టెన్ అని చెప్పి. అంత ఫోర్కాస్ట్, అంత ముందు జరగబోయేదాన్ని ప్లాన్డ్గా ఆలోచించి ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పొద్దు, మనం ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాం, డైరెక్ట్గా బిగ్ బాస్ స్పాట్లో చెప్తాము అని చెప్పడం అనేది టర్నింగ్ పాయింట్ ఇన్ ద క్యాప్టెన్సీ టాస్క్. సో అదే జరిగింది. క్యాప్టెన్సీ జోడీ టాస్క్ దగ్గర బిగ్ బాస్ అనౌన్స్మెంట్, మీ జోడీలోంచి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు చెప్పండి అని కాజల్ని అడగగా శ్రీరామచంద్ర, హమీద ఇద్దరు కూడా కాజల్కు చెవిలో చెప్పారనమాట, మేము ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నామని. అది కూడా స్ట్రాటజీ. అక్కడ డైరెక్ట్ వాళ్ళు నేమ్ అనౌన్స్ చేయొచ్చు, అలా చేయకుండా చెవిలో చెప్పడం, దానికి కాజల్ సపోర్ట్ కూడా దొరకడం అనేది ప్లస్ అయిందనమాట. సో అక్కడ చూస్తే నెక్స్ట్ శ్వేత, యానీ మాస్టర్ కూడా చెవిలోనే చెప్పడం జరిగింది. వాళ్ళది సెలక్షన్ చాలా ఈజీగా అయిపోయింది కాబట్టి వాళ్ళకి నో కాంట్రవర్సీస్. తర్వాత చూస్తే సన్నీ, మానస్ దగ్గరే క్వశ్చన్ పడింది. సో ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా చెప్పకూడదు, చెవులు ఎందుకు చెప్పడం, బయట చెప్పొచ్చు కదా అని చెప్పి వాళ్ళు అడగడం. అక్కడ శ్వేత రేస్ చేసిన పాయింట్, నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు డెసిషన్స్ తీసుకుంటున్నావు, మీకు టైం ఇచ్చారు కదా, నువ్వు ఎందుకు డెసిషన్ తీసుకోలేదు అని రేస్ చేసిన పాయింట్లో పాయింట్ కూడా ఉంది. కాకపోతే వాళ్ళ కన్సర్న్ ఏమంటే శ్రీరామచంద్ర అయితే కనుక మానస్ రావాలి, శ్రీరామచంద్ర కాకుండా ఉంటే సన్నీకి ఆపర్చునిటీ ఇవ్వాలి. సో ఫైనల్గా తెలియలేదు కాబట్టి మానస్ మెచ్యూర్డ్గా ఆలోచించి ఎక్కువ ల్యాక్ చేయకుండా సన్నీని ప్రపోజ్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్. సో ఈ ఎత్తుకు పై ఎత్తుల్లో శ్రీరామచంద్ర ఆడినటువంటి స్మార్ట్ గేమ్ అనేది ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. పబ్లిక్లో ఆడియన్స్ గూస్ బంప్స్ వచ్చాయన్నమాట ఆ మూమెంట్ చూసిన తర్వాత. ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్మెంట్. ఎందుకంటే ఒక స్మార్ట్ మూవ్, ఎవరికి చెప్పొద్దు అనేది ఒక కాన్సెప్ట్, ఇక్కడికి వచ్చిన తర్వాత చెవులో చెప్పడం అనేది ఒక కాన్సెప్ట్, అక్కడ క్యాప్టెన్సీ టాస్క్కి మానస్ను రేస్లో లేకుండా చేయడం అనేది ఒక ఎక్సలెంట్ మూవ్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ ఎపిసోడ్, ఆ మూమెంట్స్ అన్నీ కూడా. తర్వాత చూస్తే ఫినాలేలో ఫైనల్లీ క్యాప్టెన్సీ టాస్క్ విషయానికి వచ్చేటప్పటికి శ్రీరామచంద్ర, శ్వేత, తర్వాత వచ్చేసి సన్నీ ముగ్గురు నిల్చోవడం జరిగింది. సో ఇక్కడ స్టార్ట్ అయింది జంజాటం. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఎస్పెషలీ షణ్ముఖ్, సిరి ఇద్దరిది కూడా డ్యామేజ్ అయిపోయింది వాళ్ళ ఇమేజ్ మొత్తము అనే దానికి ఈ పర్టికులర్ సీన్ అనేది ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మానస్, యానీ మాస్టర్ ఇద్దరి మైండ్ వర్క్, గెస్ట్ చేసే విధానం మాత్రము సూపర్గా అనిపించింది. మానస్ వెరీ క్లారిటీగా చెప్తున్నాడు, మొత్తం కత్తులతో అందరూ హౌస్ మొత్తము సన్నీని పొడుస్తారు, ఇది మాత్రం షూర్ అని చెప్పడం జరిగింది. ఈవెన్ యానీ మాస్టర్ కూడా మొత్తం నో డౌట్ ఆన్ ఇట్, హౌస్ మొత్తం కూడా సన్నీకి అగైనెస్ట్ అవుతుంది అని చెప్పడం. ఎందుకంటే సన్నీతో హౌస్ మేట్స్తో ఉన్నటువంటి ర్యాపో అనేది అంత క్లారిటీగా లేదు. అక్కడక్కడక్కడ తనకున్నటువంటి నోటిదూలతో వాళ్ళు చేసేటువంటి నెగిటివిటీతో వాళ్ళ మధ్యలో అయితే గ్యాప్ అయితే ఉంది. అది క్లారిటీగా యానీ మాస్టర్కు, మానస్కు తెలుసు కాబట్టి అదే విషయాన్ని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. హౌస్ మొత్తం కూడా సన్నీని కత్తులతో పొడుస్తారు, సపోర్ట్ చెయ్యరు క్యాప్టెన్ అయ్యేదానికి అని వాళ్ళ డిస్కషన్ మాత్రము ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందనమాట అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం చూస్తే. సో వెరీ ఇంట్రెస్టెడ్. సో ఇక్కడ చూస్తే కనుక ముగ్గురు క్యాప్టెన్సీ పోటీదారులు కూడా హౌస్ మేట్స్ అందరితో కూడా కన్విన్స్ చేసుకోవడం, నాకు సపోర్ట్ చేయి, నాకు సపోర్ట్ చేయని. సన్నీ విషయానికి వచ్చేటప్పటికి సన్నీ కాజల్తో డిస్టర్బెన్స్ అయితే ఉంది. సంచాలకురాలిగా టాస్క్ అప్పుడే ఒక గంట ముందే జరిగినటువంటి ఇష్యూని హైలైట్ అయింది కాబట్టి అక్కడ డిస్కషన్ పెట్టుకున్నాడు. కాకపోతే కాజల్ మాత్రం ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేయను కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పింది అనమాట. సో అక్కడ వాళ్ళిద్దరి మధ్య అయితే ప్యాచప్ జరగలేదు. సో కాజల్ మాత్రం అగైనెస్ట్ అనే అర్థమైపోయింది అనమాట. తర్వాత విషయానికి వచ్చేటప్పటికి సిరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాడు. తర్వాత వచ్చేసి హౌస్ మేట్స్లో రవి దగ్గర కన్విన్స్ చేసుకున్నాడు. తర్వాత వచ్చేసి పింకీ దగ్గర కన్విన్స్ చేసుకున్నాడు. అన్ని విధాలైతే ట్రై అయితే చేశాడు కానీ అసలు విషయం సందర్భం వచ్చినప్పుడు మాత్రం అందరూ పొడిచిపెట్టేశారనమాట. తర్వాత వచ్చేసి టాస్క్ మొదలే ఒక కాన్సెప్ట్ ఏమంటే మీరు ఎందుకు కెప్టెన్ కావాలి అని ముగ్గురి చేత చెప్పించడం జరిగింది. అక్కడ వెరీ సింపుల్ లైన్, ముగ్గురిది కూడా ఒకైతే పిచ్చ క్లారిటీగా ఉందన్నమాట.
శ్రీరామచంద్ర విషయానికి వచ్చేటప్పటికి టాస్కులు విషయాలు కావచ్చు, బాధ్యతలు, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా సీరియస్గా తీసుకుంటాను. వర్కులు కూడా కంఫర్ట్ జోన్లో మీకు ఏదైతే ఇష్టమో అదే చేసుకుందాము. ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే కనుక ఐఎమ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఒకవేళ మధ్యలో టాస్కులు చేంజ్ చేసుకోవాలంటే, వర్క్స్ చేంజ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఒక ఫ్రెండ్లీ అండర్స్టాండబుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది నా క్యాప్టెన్సీలో అని శ్రీరామచంద్ర చెప్పిన విధానము చాలా కూల్ అండ్ కన్వీనియంట్గా అనిపించింది అనమాట. శ్వేత విషయానికి వచ్చేటప్పటికి శ్వేత చాలా వరకు అది ఒక క్యాప్టెన్సీని ఒక ఎలా తయారు చేసిందంటే ఒక ఫైనాన్షియల్ బడ్జెట్ లాగా తయారు చేసిందనమాట. అంటే ఏమంటే అందరూ కూడా కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు, అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ తీసుకొని రావాలి, మిగతా వాళ్ళు ఆ టాస్క్ ఆ రోల్స్లో పెడతాను, ఇలా బిగ్ బాస్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దానిలో చాలా సీరియస్గా ఉంటాను అని చెప్పిన విధానం మాత్రము చాలా సీరియస్ ఏమో అయింది. హౌస్ మేట్స్ చాలా వరకు ఇది కొద్దిగా ఓవర్ యాక్షన్ ఏమో అనిపించినట్టుగా నాకైతే అనిపించింది అనమాట. తర్వాత సన్నీ విషయానికి వచ్చేటప్పటికి సన్నీ అక్కడ టెన్షన్ లోపల ఉంది, కాజల్ ఆల్రెడీ డిస్కనెక్ట్ చేసింది, హౌస్ మేట్ సపోర్ట్ ఉండదు అనేది ఒక క్లారిటీ అయితే ఉంది సన్నీకి. తను చెప్పడం ఏమంటే క్యాప్టెన్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఏ పనులైనా చేయకపోతే ఆ పనులు నేనే చేస్తానని చెప్పడం. సో అది మిస్ఫైర్ అయిందేమో అనేది క్లియర్గా చెప్పొచ్చు. అదే పాయింట్ పట్టుకొనేసి విశ్వ చేసినటువంటి హంగామా, అరే నువ్వు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పనులు చేయలేదు కదా, నువ్వు క్యాప్టెన్ అయిన తర్వాతనే చేస్తావా, నువ్వు ముందు నుంచి చేసిండే నాకు ఒక నమ్మకం ఉండిండేది అని పాయింట్ పెట్టి మన సన్నీకి కత్తితో పొడిచేసాడు అనమాట. సో సన్నీలో ఉండే ప్రాబ్లం ఏమంటే ఎవడన్నా నెగిటివిటీ చెప్తే యాక్సెప్ట్ చేసుకోవాలి, కన్సిడర్ చేసుకోవాలి, నోటి దూలు అనేది ఉండకూడదు. అదే ప్రాబ్లం అయింది సన్నీకి. నాగార్జున పదే పదే చెప్పినా కూడా అదే తప్పు. విశ్వ ఆర్గ్యూ చేస్తుంటే తను కూడా ఆర్గ్యుమెంట్, అరే ఇప్పుడు అవకాశం వచ్చింది క్యాప్టెన్ అయిన తర్వాత కదా, అంతకుముందు నేను క్యాప్టెన్ కాదు కదా అని ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో ఓవరాల్గా చూస్తే యానీ మాస్టర్ కూడా అరే సన్నీ లిజన్ వదిలేసే అని చెప్పడము. సో పదే పదే 1 by 1 కంటెస్టెంట్ రావడం, కత్తితో పొడచడం సన్నీని చాలా వరకు బాధాకరంగా అనిపించింది. కానీ సిచ్యువేషన్ అది తను నోటి దూల ద్వారా తెచ్చుకునేటువంటి అట్మాస్ఫియర్. తర్వాత చూస్తే కనుక ఈవెన్ షణ్ముఖ్ విషయానికి వచ్చినప్పటికీ ఫ్లిప్ స్టార్ లాగా అనిపించింది నాకు. అంతకుముందే సిరి, షణ్ముఖ్, జెస్సీ ముగ్గురు మాట్లాడుకుంటూ ఎవరికి నువ్వు సపోర్ట్ చేస్తావంటే సిరి హనుమంత్ నేను కత్తితో సన్నీని పొడుస్తా అని చెప్పడం, జెస్సీ వచ్చేసి సన్నీ తర్వాత వచ్చి శ్వేత ఇద్దరు కూడా నాకు ఫ్రెండ్స్, నేను శ్రీరామచంద్రను కత్తితో పొడుస్తా అని చెప్పడం. షణ్ముఖ్ విషయానికి వచ్చేటప్పటికి ఐ వాంట్ టు సీ సన్నీ క్యాప్టెన్ అని చెప్పి అంటాడు. నాకైతే షాక్ అనిపించింది. ఓకే ఏదో ఒక డెసిషన్ తీసుకున్నాడు కదా, చూద్దాం ఎలా చేస్తాడు అనుకుంటే తీరా షణ్ముఖ్ వచ్చేసి సన్నీనే పొడి చేశాడు అనమాట. మిగతా వాళ్ళతో ర్యాపో ఉంది, నాకు మీతో ర్యాపో లేదు, క్యాప్టెన్గా నువ్వు డిజర్వ్డ్ కానీ ఈ మూమెంట్కి వాళ్ళు డిజర్వ్ అని చెప్పి ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ ఇవ్వడం. ఇదే ప్రాబ్లం షణ్ముఖ్లో. లోపల అనుకునేది గట్టిగా సాలిడ్గా 10 మంది ముందర మాట్లాడలేకపోవడం అనేది షణ్ముఖ్ ప్రాబ్లం. గంట ముందే నేను సన్నీని క్యాప్టెన్గా చూడాలనుకున్నాడు, గంట తర్వాత చూస్తే సన్నీ నువ్వు నాకు ర్యాపో లేదు అని చెప్పి కత్తితో పొడిచేశాడు. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సింగ్ సిరి అని చెప్పి క్లియర్గా చెప్పొచ్చు. ఎవరైతే ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్లు చేసేటువంటి రూమర్స్ అన్నీ కూడా ఇవే. సో ఇక్కడ సిరి ఇన్ఫ్లుయెన్స్ మాత్రం క్లియర్గా అయితే కనబడింది షణ్ముఖ్ విషయంలో. ఇకపోతే సిరి విషయం వచ్చేటప్పటికి సిరి సన్నీని పొడచడం జరిగింది. చాలా వరకు సన్నీని చాలా వరకు బాధ పెట్టింది అనమాట. తను చెప్పే రీజన్లు ఏమంటే ఫేక్ స్మైల్ చేస్తున్నావు నువ్వు, ఆర్టిఫిషియల్ స్మైల్ చూపిస్తున్నావు నువ్వు, తర్వాత వచ్చేసి నీ మూలంగా మన ఇద్దరి మధ్యలో ఎటువంటి ర్యాపో కూడా కుదరడం లేదు, ఈవెన్ సంచాలకురాలుగా టాస్క్ కూడా ఇంతకుముందే క్యాప్టెన్సీ టాస్క్ సంబంధించిన దాంట్లో కూడా నువ్వు టార్గెట్ చేశావు, ఇలాంటి మాటలతో గుచ్చి పెట్టిందనమాట సన్నీని. సన్నీ కూడా ఏమాత్రం తగ్గకుండా నీకు నాకు ర్యాప్ అనేది ఇంక కుదరదు, ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఇంకా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంతటితో నువ్వు ఆపేసేయి, ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ అని చెప్పి చెప్పడంతో సిరి కూడా స్టాప్ చేసిందనమాట. సో సిరికి సన్నీకి మొదటి వారం నుంచే రైవలరీ పడింది. అది మొదటి వారంలోనే అందరం చూసాము. ఫిజికల్ టాస్క్ సెకండ్ వీక్లో ఫిజికల్ టాస్క్ విషయంలో షర్ట్ లోపల చేయి పెట్టాడు అని చెప్పి క్రియేట్ చేసినటువంటి హంగామా. వీకెండ్ నాగార్జున గారు వచ్చేసి పెట్టలేదని చూపించి ఇద్దరిని హక్ చేయించినా కూడా వాళ్ళ మధ్య కోల్డ్ వార్ కంటిన్యూగానే ఉంది. అది ఈరోజు ఇంకా స్ట్రాంగ్గా బట్టబయలైంది అనమాట. చూడాలి ఎలా జరుగుతుందో ముందు. కాకపోతే ఇక్కడ ఒకటే ప్రాబ్లం,
షణ్ముఖ్ సిరి కాంబినేషన్ మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ ఫర్ షణ్ముఖ్ అనేది మాత్రం వెరీ క్లియర్. కాకపోతే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఈ జోడీని కలిసి పెట్టి షణ్ముఖ్ ఇమేజ్కి ఉన్నటువంటి గ్రాఫ్ తగ్గిస్తున్నారా అని నాకైతే కూడా అనిపిస్తుంది. చూడాలి ముందు ముందు ఎలా జరుగుతుందో. వీళ్ళిద్దరు కలిసి ఉండేంత వరకు షణ్ముఖ్ గ్రాఫ్ మాత్రం పెరగదు అనేది మాత్రం అన్డౌటెడ్గా చెప్పొచ్చు. ఎందుకంటే సిరి ఇన్ఫ్లుయెన్సింగ్ షణ్ముఖ్ ఇన్ఫ్లుయెన్సింగ్ జెస్సీ, ఇలాంటి ట్రయాంగిల్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్టోరీ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉంది. కాబట్టి వీళ్ళ నెగిటివిటీ డే బై డే డ్యామేజింగ్ దేర్ గ్రాఫ్ అని చెప్పి క్లియర్గా అనుకోవచ్చు. సన్నీకి తర్వాత ఇంకా బాధ పెట్టినటువంటి అంశం ఏమంటే లోబో నామినేట్ చేయడము చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ టాస్క్లో ముందు 2-3 రోజులు ఆకలి ఇష్యూలో లోబో చాలా వరకు సఫర్ అవుతుంటే ఫుడ్ తినమని చెప్పి సపోర్ట్ చేసి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. అలాంటిది లోబో వచ్చేసి రీజన్ అయితే నాకేమీ లేదు, మిగతా వాళ్ళతో పోలిస్తే యూ హ్యావ్ లాంగ్ జర్నీ, లాస్ట్ వరకు ఉంటావు, ఇంకొకసారి ఆపర్చునిటీ వస్తుంది అని సన్నీని పొడచడం జరిగింది. దాంతో సన్నీ మాత్రం చాలా హర్ట్ అయ్యేసి కన్నీరు పెట్టుకున్నాడు. అక్కడ నాకు మానస్ను శ్రీరామచంద్రను అప్రిషియేట్ చేయాలనిపించింది, దగ్గరుండి ఓదార్చడం. ఎందుకంటే హౌస్లో కొంతమంది కార్నర్ చేస్తుంటే మారల్ సపోర్ట్ ఇవ్వడం అనేది రియల్లీ చాలా అవసరం. అక్కడ యానీ మాస్టర్ అయితే మాత్రము తన ఫ్యామిలీ మెంబర్కి అన్యాయం జరుగుతుంది అనేటువంటి పర్సనల్గా తీసుకొని సన్నీని సపోర్ట్ చేసే విధానం మాత్రము సింప్లీ సూపర్. సో ఇక్కడ ఇట్లాంటి బ్యూటిఫుల్ పీపుల్ శ్వేత కావచ్చు, యానీ మాస్టర్, శ్రీరామచంద్ర, మానస్ సన్నీకి ఇచ్చినటువంటి సపోర్ట్ మాత్రం అతన్ని మారల్గా నిలబడగలిగాడు. ఎందుకంటే హౌస్లో అరౌండ్ 8 మెంబర్స్ కత్తులతో పొడుస్తున్నారనమాట. అవి క్యాప్టెన్సీకి సెలక్షన్ సపోర్ట్కు సంబంధించినటువంటి రీజన్స్ అయితే నాకైతే కనిపించలేదు. ఒక నామినేషన్స్ లాగా ట్రీట్ చేశారనమాట, దాన్ని పొడిచి మాట్లాడడం. సో నాకు తెలిసి వీకెండ్ నాగార్జున గారు ఇదే పాయింట్ రైస్ చేస్తారు. అది క్యాప్టెన్సీకి సపోర్ట్ చేయకపోయేటువంటి చెప్పే రీజన్సా, లేకపోతే నామినేషన్స్లో పెట్టేటువంటి రీజన్స్, అంత హంగామా క్రియేట్ చేస్తారు మీరు అని చెప్పేసి అవకాశం అయితే ఉంది. ఇకపోతే హమీద రీజన్ మాత్రం చాలా క్యూట్గా వెరీ ఫన్నీగా అనిపించింది. పర్సనల్కి వెళ్లకుండా అది నామినేషన్స్ కాదు, క్యాప్టెన్సీకి సంబంధించినటువంటి టాస్క్. ఆ క్యాప్టెన్సీకి సంబంధించినటువంటి టాస్క్లోనే సీరియస్నెస్లో తేడా ఉంది. సన్నీ, శ్రీరామచంద్ర 2 days ఫుడ్ అవాయిడ్ చేసి టాస్క్ను పర్ఫామ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు పర్ఫామ్ చేస్తారా, క్యాప్టెన్సీని మంచిగా చేస్తారా, చెడ్డగా చేస్తారా అనేది తర్వాత ఇష్యూ. ఇప్పుడు పారామీటర్ ఏమంటే ఆవు సీరియస్ టాస్క్ పర్ఫామ్ చేశారు అనేది తీసుకొని, శ్వేత నువ్వు బిర్యానీ తినేసావు కాబట్టి కొద్దిగా డెడికేషన్ తక్కువ అనిపించింది, అందువల్ల నేను సపోర్ట్ చేయట్లేదని పొరచడం జరిగింది. పర్ఫెక్ట్ రీజన్ అనిపించింది మిగతా వాళ్ళ రీజన్స్తో పోలిస్తే. మిగతా వాళ్ళన్నీ కూడా ముందు జరిగిన ఇష్యూస్, తర్వాత వచ్చేసి నామినేషన్స్, ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ క్యాప్టెన్సీ సపోర్ట్ టాస్క్ను నామినేషన్స్ టాస్క్ లాగా క్రియేట్ చేసి పెట్టినారనమాట వీళ్ళు. సో ఆ విషయంలో మాత్రం హమీదను అప్రిషియేట్ చేయాలనిపించింది. ప్రియ గారు వచ్చేసి సన్నీని పొడవడం జరిగింది, ఎక్స్పెక్టెడ్. ప్రియ గారు మాత్రము 3 weeks నుంచి కంటిన్యూగా ల్యాక్ చేస్తున్నారనమాట. సన్నీకి తనకు ర్యాపో తక్కువ ఉందనేది. ఇది ఎక్కువ లాగితే డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందేమో అనేది నా ఒపీనియన్. హమీద వచ్చేసి సన్నీ, మానస్ దగ్గర కూర్చొని కూడా ఇంతమంది తనను పొడుస్తుంటే మారల్ సపోర్ట్ ఇస్తూ మాట్లాడుకోవడం సన్నీకి. అక్కడ కూడా తను అడగడం ఏమంటే, నేను బిర్యానీ రీజన్ చెప్పడం అనేది రీజనబుల్గా అనిపించిందా మీకు, ఎందుకంటే అది కూడా పెట్టి నామినేషన్లో చేస్తారని చెప్పడం. అదే జరిగింది. ఎండ్ ఆఫ్ ద టైంలో శ్వేత బర్స్ట్ అయిందనమాట. అరే క్యాప్టెన్సీ టాస్క్ పర్ఫామ్ చేస్తామా, మేము చెప్పింది మీరు నమ్మారా లేదా అనేది ఇట్స్ ఫైన్, అప్ టు యూ, కానీ బిర్యానీ తినేందుకు కూడా నేను సపోర్ట్ చేయడం అనేది బుల్షిట్ రీజన్ అని చెప్పి శ్వేత బర్స్ట్ అయిపోయింది. మేబీ శ్వేత టార్గెట్ నెక్స్ట్ నామినేషన్స్లో హమీదను కూడా పెట్టేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. వెళ్తే కనుక నటరాజ్ మాస్టర్ సేమ్ రీజన్, సేఫ్ గేమ్, సన్నీనే పొడవడం జరిగింది. మిగతా వీళ్ళిద్దరితో పోలిస్తే ఫస్ట్ నుంచి కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో కంపారిజన్ వైజ్ తీసుకుంటే నీకు ఇంకొక ఆపర్చునిటీ ఉంటే బాగుంటుంది, ఈసారికి మాత్రము లెట్ దెమ్ టేక్ ఆపర్చునిటీ అని చెప్పి సన్నీని పొడవడం జరిగింది. తర్వాత వచ్చేసి యానీ మాస్టర్కి వచ్చేసి సన్నీతో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్లీ రిలేషన్, శ్వేత అంటే ఒక కూతురు, దాంతో శ్రీరామచంద్ర ఈసారికి నేను సపోర్ట్ చేయట్లేదని చెప్పి శ్రీరామచంద్రను పొడవడం జరిగింది. తర్వాత వచ్చేసి రవి వచ్చేసి చాలా స్ట్రాటజికల్గా, క్యాప్టెన్ అంటేనే ఒక కమాండింగ్ ఉండాలి, నువ్వు చూస్తే ఎంటర్టైన్మెంట్ పర్స్పెక్టివ్లో ఉంటావు, నువ్వు మ్యాచ్ అవ్వవు అంటూ సన్నీనే పొడవేసాడు అనమాట. సో తర్వాత సన్నీ రవి మధ్యలో కూడా చిన్న కన్వర్సేషన్ జరిగింది. హౌస్లో కమాండింగ్ అంటే
సీరియస్నెస్గా ఉండాల్సిన అవసరం లేదు. హౌస్ మేట్స్ అందరికీ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని మానిటర్ చేస్తే సరిపోతుంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉంటే సరిపోతుంది అని కన్విన్సింగ్గా చెప్పాడు అనమాట. ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా తన క్యాప్టెన్సీ టాస్క్లో నేను ఎలా ఉంటాను అలా ఉంటాను అని చెప్పేటప్పుడు ఈ రీజన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే కొద్దిగా బాగుండేది. కాకపోతే ఇట్స్ టూ లేట్. ఎనీవే హౌస్ మేట్స్ ఆల్రెడీ డిసైడెడ్ సన్నీకి సపోర్ట్ చేయకూడదని చెప్పి. ఎందుకంటే ప్రియ గారు నటరాజ్ మాస్టర్తో మాట్లాడుతూ చెప్పిన రీజన్ ఇదే. ఏమంటే సన్నీ క్యాప్టెన్ అయితే మాత్రము నన్ను టార్గెట్ చేస్తాడు, నన్ను మనశ్శాంతిగా వండినేవాడు, నేను తట్టుకోలేను అనేటువంటి మాటలు మాట్లాడడం జరిగిందనమాట. సో అందరికీ కూడా పర్సనలీ సన్నీకి అయితే సపోర్ట్ చేయాలని లేదు కాబట్టి ఆ అవకాశాన్ని కత్తులతో పొడిచి మరీ వాళ్ళు నామినేషన్ రీజన్స్ మైండ్ అని చెప్తున్నారనమాట. తర్వాత చూస్తే ప్రియాంక ఫన్నీ రీజన్ ఏమంటే బాత్రూమ్ దగ్గర ఉన్నప్పుడు మీ ఇద్దరి జోడీల్లో ఎవరు మీరు క్యాప్టెన్సీ టాస్క్ వెళ్తున్నారంటే ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు చూడాలి అని చెప్పి అన్నావు. నేను అరే ఇందులో ఏముంది చెప్పొచ్చు కదా అంటే సీరియస్గా ఒక లుక్ చూసావు, ఆ లుక్ నాకు నచ్చలేదని చెప్పడం. సో ఫన్నీగా అనిపించింది. ప్రియాంక మాత్రము సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా శ్వేతతో తనకున్న ఫ్రెండ్లీ రిలేషన్తో శ్వేతను సెలెక్ట్ చేసుకోలేదు, రామ్తో తనకున్నటువంటి ఫ్రెండ్లీ రిలేషన్ రామ్ సెలెక్ట్ చేసుకోలేదు. కాబట్టి ఆ రీజన్ చెప్పి చేసేసింటే సరిపోయిండేదేమో అనిపించింది ప్రియాంక పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే. సో తర్వాత చూస్తే కనుక మానస్ సపోర్ట్ సింప్లీ సూపర్, గేమ్ చేంజింగ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. అందరూ కూడా ఈగర్గా చూస్తున్నారు మానస్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు. తన జోడి అయినటువంటి సన్నీని సపోర్ట్ చేయాల్సిందే కాబట్టి సన్నీని పొడవడు. తర్వాత శ్వేత శ్రీరామచంద్రతో తనకున్నటువంటి 2-3 వీక్స్ నుంచి ఇష్యూస్ క్యారీ చేసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా శ్రీరామచంద్రను పొడుస్తాడు అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ ఎదురు చూశారు. అందరికీ ట్విస్ట్ ఇస్తూ శ్రీరామచంద్ర శ్వేత ముందర నిల్చొని నన్ను మీరు ఇంప్రెస్ చేయండి, ఎందుకు మీకు సపోర్ట్ చేయాలని చెప్పడం. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు. అక్కడ శ్రీరామచంద్ర మాట్లాడిన విధానం మాత్రము సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు, స్మార్ట్ ప్లే అని చెప్పొచ్చు. అక్కడ శ్రీరామచంద్ర చెప్పినది ఏమంటే మనకి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని ఎంత మనం సీరియస్గా తీసుకుంటామో అది నీకు తెలుసు, నాకు తెలుసు. సో ఈ క్యాప్టెన్సీ టాస్క్ అనేది నేను డిజర్వ్డ్ అని నీకు అనిపిస్తే నాకు నువ్వు సపోర్ట్ చేయని చెప్పడం. అక్కడే బుట్టలో వేసేసాడు. ఇద్దరం కూడా టాస్క్ను ఎంత సీరియస్గా తీసుకుంటామో నీకు తెలుసు, నాకు తెలుసు అని పెట్టిన మెలికే మానస్ను శ్రీరామచంద్ర సైడ్ తిప్పిందనమాట. అటుపక్క శ్వేత విషయానికి వచ్చినప్పటికీ ఆమె చెప్పడం ఏమంటే కంఫర్ట్ జోను అన్కంఫర్ట్ జోన్ ఏదేదో సోది చెప్పింది. మనోడు ఫైనల్గా గుచ్చాలనుకునింది శ్వేతకే కాబట్టి, ఎందుకంటే అంతకుముందే లాస్ట్ వీక్ నామినేషన్స్ తీసుకోవచ్చు, అక్కడి నుంచి కూడా వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు కూడా జోడీ విషయంలో కూడా శ్వేతతో తనకు డిస్టర్బెన్సెస్ అయ్యాయి అనమాట. సో సైలెంట్గా శ్వేతకు పొడి చేశాడు. అక్కడే గేమ్ చేంజ్ అయింది. ఆల్రెడీ శ్రీరామచంద్రకు ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి శ్వేతకు ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ మానస్ వచ్చేసి శ్వేతకు పొడవడంతో శ్వేతకు 2, తర్వాత వచ్చేసి శ్రీరామచంద్ర ఒకటి అయిపోయింది. నెక్స్ట్ గేమ్ చేంజింగ్ సిచ్యువేషన్ కాజల్ నామినేషన్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అక్కడ తను చెప్పడం ఏమంటే రే సన్నీ నేను పొడిచి చంపేయాలనిపించింది నాకు నిన్ను, కాకపోతే ఇంతమంది నిన్ను రిజెక్ట్ చేస్తుంటే నాకు చాలా పెయిన్గా ఉంది యాజ్ ఎ ఫ్రెండ్ అని చెప్పి ఒక సింపతి కార్డు వేసేసింది. తర్వాత వచ్చేసి నా సపోర్ట్ వచ్చేసి శ్రీరామచంద్రతో నాకు ఇప్పుడే ఒక బ్రదర్ రిలేషన్షిప్ బిల్డ్ అయింది. సో అందువల్ల డెఫినెట్గా శ్వేత నేను నిన్నే పొడుస్తాను అని చెప్పగానే సన్నీ అక్కడ హెచ్చరించాడనమాట. అరే నువ్వు నన్ను పొడవాలనుకొని వచ్చావు కదా, నన్ను పొడిచేసి వాళ్ళిద్దరి మధ్యలో బ్యాలెన్స్ చేయొద్దు, లెట్స్ అదర్ పీపుల్ వాళ్ళు కాల్ తీసుకొని శ్వేతకు లెట్స్ క్యాప్టెన్ కానీ అని చెప్పి సన్నీ ఇన్వాల్వ్ అవుతుంటే నువ్వు సైలెంట్గా ఉండరా అని చెప్పేసి కాజల్ అక్కడ గేమ్ చేంజ్ చేసిందనమాట. సో చూస్తే కనుక శ్వేతకు 3 కత్తులు పడినాయి, అటుపక్క శ్రీరామ్కి ఒకటే ఉందనమాట. ఒక్కవేళ కనుక కాజల్ కత్తి తీసుకొనేసి శ్రీరామచంద్ర కేసింటే మాత్రము డెఫినెట్గా శ్వేత క్యాప్టెన్ అయ్యింది. ఎందుకంటే నెక్స్ట్ జెస్సీ శ్రీరామచంద్ర పొడవడం జరిగింది. సో అందువల్ల అన్డౌటెడ్గా శ్వేత క్యాప్టెన్ అయ్యేది. ఇక్కడ గేమ్ చేంజింగ్ సిచ్యువేషన్ వచ్చేసి మొదటగా మానస్ చేస్తే చివరిగా కాజల్ చేసిందనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 3 కత్తులతో శ్వేత ఉంది, ఒకే ఒక కత్తితో శ్రీరామచంద్ర ఉన్నాడు. జెస్సీ వచ్చేసి అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ పొజిషన్లో జెస్సీ అయితే లేడు, ఆల్రెడీ క్లియర్ విక్టరీ శ్రీరామచంద్ర కావడం. సో అక్కడ తను చెప్పడం ఏమంటే సన్నీ కావచ్చు శ్వేత కావచ్చు నేను లోలో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్లీ మారల్ సపోర్ట్ ఇచ్చారు, అందువలన నా దృష్టిలో వీళ్ళిద్దరు క్యాప్టెన్స్,
మన ఇద్దరికి రాపోలేదు కాబట్టి రియలీ ఐఎమ్ సారీ అని చెప్పి శ్రీరామచంద్ర పొడి చేశాడు. సో అట్ ద ఎండ్ చూస్తే కనుక శ్రీరామచంద్ర విన్నర్ కావడం జరిగింది. హౌస్ మేట్స్ సహకారంతో హౌస్కి క్యాప్టెన్ అయ్యాడు. ఇక్కడ స్మార్ట్ ప్లే, మానస్తో మాట్లాడిన విధానం కావచ్చు, తర్వాత వచ్చేసి తను క్యాప్టెన్సీ టాస్క్లోకి వస్తున్నాను అనే విషయాన్ని హైడ్ చేసి పెట్టడం కావచ్చు, ఇదంతా కూడా మైండ్ గేమ్, స్మార్ట్ ప్లే. ఇదే అంతా కూడా శ్రీరామచంద్రకి ప్లస్ అయింది. ఆడియన్స్ చాలా వరకు ఎంజాయ్ చేశారు ఈ ఎపిసోడ్ వరకు. మానస్ను కూడా అప్రిషియేట్ చేయొచ్చు. అపోనెంట్ స్ట్రాంగ్ ఉంటేనే కదా హీరోకి ఎలివేషన్ వచ్చేది. ఆ విషయంలో మానస్ వేసినటువంటి క్యాల్కులేషన్స్ కూడా చాలా వరకు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయింది వ్యూవర్స్కి. సో వెరీ ఇంట్రెస్టెడ్ అనిపించింది. పోతే కనుక లాస్ట్ ఒక సీన్, సన్నీ, శ్వేత, తర్వాత వచ్చేసి జెస్సీ ముగ్గురు మాట్లాడుకుంటూ సన్నీ చాలా వరకు హర్ట్ అయ్యాడు. ఎస్పెషల్లీ కాజల్ విషయంలో తను ఆల్రెడీ బస్ట్ అయ్యి మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, నన్ను పొడి చేసింటే సరిపోయిండేది, వెళ్ళి నిన్ను పొడచడం అనేది నాకు అన్యాయం అనిపించింది, అక్కడ తను సేఫ్ గేమ్ ఆడింది అని పాయింట్ రైజ్ చేయడం జరిగింది. ఈవెన్ తర్వాత మానస్ శ్రీరామచంద్రకు సపోర్ట్ చేయడం నాకు షాక్ అయ్యింది. అక్కడికి వెళ్ళి నన్ను ఇంప్రెస్ చేయండి అని ఎందుకు అనాలి? అక్కడ శ్రీరామచంద్రకు పొడి చేయొచ్చు కదా, శ్వేతకు సపోర్ట్ చేయొచ్చు కదా అని సన్నీ మాట్లాడుతుంటే అదే ప్రాబ్లం సన్నీతో వచ్చేది. ఎందుకంటే ఇతరులు ఎలా మాట్లాడాలా, ఎలా బిహేవ్ చేయాలనేది నువ్వు చేయకూడదు. నీకు మానస్ మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు క్యాప్టెన్సీ టాస్క్ విషయంలో, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నువ్వే వెళ్ళి పోయేసి క్యాప్టెన్సీ టాస్క్ పర్ఫామ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చినప్పుడు కంపారిజన్ వైజ్ చూస్తే అది పెద్దది. సో అక్కడే ఫ్రెండ్స్ మధ్యలో, హౌస్ మేట్స్ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెసే సన్నీకి ప్రాబ్లం అవుతుందన్నమాట. దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఇట్స్ ఎ వెల్ అండ్ గుడ్. పోతే చివరిగా లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ హౌస్లోకి రేషన్ రావడం జరిగింది. సో రేషన్ వచ్చేసి అందరూ హ్యాపీగా హౌస్ మేట్స్ అందరూ కలవడం, అందులో కూడా ఈరోజు ఎపిసోడ్లో పిజ్జాలు కూడా బిగ్ బాస్ వాళ్ళు పంపించడం, ఫుడ్తో మస్తుగా ఎంజాయ్ చేశారు. ఈరోజు హ్యాపీ ఎపిసోడ్ ఎండింగ్, శ్రీరామచంద్ర బికెమ్ క్యాప్టెన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ప్రోమోలో మనకు క్లియర్గా చూపించడం జరిగింది, టుమారో వరస్ట్ పర్ఫార్మర్ రచ్చగా ఉండబోతోంది. చూస్తుంటే హమీద వచ్చేసి జెస్సీని వరస్ట్ పర్ఫార్మర్ చెప్పడం జరిగింది. విశ్వ చూస్తే మానస్ని వరస్ట్ పర్ఫార్మర్గా చెప్తున్నట్టు ఉంది. సో వెరీ ఇంట్రెస్టెడ్ ఎపిసోడ్. ఎవరు వరస్ట్ పర్ఫార్మర్ అయ్యి జైలుకి వెళ్తారు అనేది వీ హ్యావ్ టు సీ ద టుమారో ఎపిసోడ్. ఓకే ఫ్రెండ్స్, బై సీయింగ్ టుమారో అన్సీన్ ఎపిసోడ్, తర్వాత వచ్చేసి ప్రోమోస్, దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మై రివ్యూ. టిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్.